జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. నువ్వు అత్తవని నేను ఓ రబ్బయ్య ఓ నాయన రబ్బయ్య 3 మేకులే తెచ్చుకున్నా 2 చెక్కలే పట్టుకున్నా ఓ రబ్బయ్య ఓ నాయన. ఏమ్రా అని జాన్సను, దేశానికి ధర్మానికి సంబంధం ఏంటా? తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం రా లుచ్చా నా కొడక. భరతమాతకి ఎంతమంది భర్తలను అడిగిన నా కొడుకు నువ్వు, నీకేం తెలుతుందిలే ధర్మం విలువ దేశం విలువ నా కొడక. నిన్ను నైజీరియాలోనూ సూడాన్లో పడదాం కదా మీలాంటి వాళ్ళని, అప్పుడు తెలుస్తుంది దేశం ఏంటో ధర్మం ఏంటో. దొంగ నా కొడకల్లారు ఇక్కడ బాగా నింగమరిగారు జనాల సొమ్ముని. అయినా మా వాళ్ళకి కూడా బుద్ధి ఉండాలరా. మా వాళ్ళకి బుద్ధి లేదు, మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి చాలామందికి బుద్ధి లేదు. చెత్త చెత్త అంత దాంట్లోకి వచ్చేసింది, చెత్త అయిపోయారు దాంట్లోకి వచ్చి. కాపు కమ్యూనిటీ మొత్తం అన్ని కులాలని సంఘటితం చేసుకుని అందరితోనూ కలిపి దేశానికి ధర్మానికి కాపు కాసేవాడినే కాపు అంటారు. ఇలా మతాలు మారేవాడిని కాపు అనరు. ఆయన కోర్టు కూడా కొట్టేసింది, కులం లేదు మతం మారినోడికి. ఇంకా మా వాళ్ళు మరి కాపులు అనేది చెప్పుకుంటారు, మతం మారి నాకు అర్థం కాదు. సిగ్గుండాలి కొద్దిగా. అయినా మతం మారిన తర్వాత పాయే, కులం పాయే, పౌరుషం పాయే, గొర్రెలుగా మారి పాయే, ఇన్ని పాయే. సిగ్గు లేకుండా ఇంకా కాపులు అని చెప్పుకుంటారు. ఆధార్ కార్డుల మీద కూడా కాపులనే పెట్టుకుంటారు. కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలా. కాపు అనేదానికి ఒక ప్రాధాన్యత ఉంది. అన్ని కులాలను సంఘటితం చేసుకుని అన్ని కులాలతోనూ కలిపి ధర్మానికి కాపు కాసేవాడినే కాపు అంటారు. చెత్త చెత్త అయిపోయారు దాంట్లోకి వచ్చి. మా ఏం బీకున్నా పర్వాలా, నేను అన్నిటికీ సిద్ధపడి మొదలెట్టింది దేశం ధర్మం, ఇదే ఫస్ట్, తర్వాతే ఏదైనా. కులం 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 ఎంతకాలం తీసుకుంటాం కులంతో? ఫస్ట్ దేశం, తర్వాత ధర్మం, తర్వాతే మనం. ఇటువంటి చెత్త నా కొడుకులు దూరం పెట్టండి. ఇక్కడ ధర్మం ఉండబట్టి ఈ నా కొడుకులు ఆటలు సాగుతున్నాయి. హిందువుల్ని మతం మార్చి వాళ్ళ దగ్గర నుంచి దశంభాగాలు బాగా మెంగమరిగి నా కొడక. రే అని జాన్సన్గా వస్తుంది, నీ దాకా వస్తుంది, అంతవరకు లాగుతా, నేనేమి వదిలిపెట్టను. భరతమాతకి ఎంతమంది మొగుళ్ళని అడుగుతావు నా కొడక అని ఎప్పుడో అన్నావు, కానీ నేను ఎప్పటికీ మర్చిపోను నేను అది. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.